ఆస్తులు మీరు కావాలి అంటే నా మాట మీరు వినండి అంటున్నాడు దేవుడు. మనం వింటున్నామా? దేవుడు మాట వింటామా? ఇటు విని అటు పక్కకు వెళ్ళిపోతాము. దేవుడు మాట దేవుడి స్థలంలో చాలాసేపు కూర్చోవాలంటే వాళ్ళకి తలకాయ నొప్పి వస్తుంది, వాళ్ళకి బీపీ పెరిగిపోతుంది, వాళ్ళకి తలకాయ నొప్పి వచ్చి అయ్యో ఎంతసేపు మనతో వాడుకుంటున్నాడు ఈ పాస్టరు, తొందర ముగిస్తే బాగుండు, ఇక ఇంట్లో పని గుర్తుకొస్తుంది, బజార్లో పని గుర్తుకొస్తుంది, ఉద్యోగం గుర్తుకొస్తుంది, సమాధానము, మరి నీ బంధువులు గుర్తుకొస్తారు, నీ వాళ్ళకి ఏమైతే నేను చెయ్యాలనో అవన్నీ నీకు బంధాలు గుర్తుకొస్తాయి. కానీ దేవుడి స్థలంలో నువ్వు కూర్చున్నా పవిత్రంగా నువ్వు కూర్చోలేవు, దేవుడితో నువ్వు మాట్లాడలేవు. నీ వెనక ఉండే బాధ్యతలన్నీ నీకు గుర్తుకొస్తాయి. నీ బాధ్యతలకి దేవుడు కాపలా ఉన్నాడు, నీ బాధ్యతలు నెరవేర్చడానికి దేవుడు కాపలా ఉన్నాడు. అవన్నీ బంధాలన్నీ ఇచ్చింది ఎవరమ్మా? దేవుడు కదా. ఈరోజు నువ్వు కష్టపడి దేవుడి దగ్గర ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నీ బాధ్యతలన్నీ ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన నడిపించేవాడే. మరి బాధ్యత కలిగి మనం జీవిస్తే దేవుడు కూడా మన బాధ్యతలన్నీ తీర్చే దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం చాలా జాగ్రత్త కలిగి ఉంటున్నాం, ఎన్నో బాధలు పడుతున్నాం, ఎన్నో ప్రాంతానికి వెళ్తున్నాం, అడవి ప్రాంతానికి వెళ్తున్నాం, పట్టణానికి వెళ్తున్నాం, దేశాలకి వెళ్తున్నాం.